భారతదేశంలో ప్రతి 1000 మంది చిన్నారులలో 8 మందికి పుట్టుకతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలుంటాయని, అందులో 90% మందికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చునని, ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన పెంచుకుని చిన్నపిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆర్వి కుమార్ కోరారు. నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సిటీ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో పదిలం పశుహృదయం చిన్నపిల్లల గుండె జబ్బులపై అవగాహన పేరిట శ్రీ పద్మావతి హాస్పిటల్ ఓపీడీ బ్లాక్ నందు 2 రోజుల పోస్టర్ ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, ఆసుపత్రికి వచ్చే రోగులు, వైద్య విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి అవగాహన పెంచుకోవాలని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆర్వి కుమార్ మాట్లాడుతూ, చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు అవసరాన్ని బట్టి 3 నుంచి 4 ఆపరేషన్లు కూడా చేయాల్సి రావచ్చని, ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే మిగిలిన జీవితం మొత్తం సంతోషంగా గడపొచ్చని సూచించారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులపై వైద్య సిబ్బందితో పాటు నర్సులు, టెక్నీషియన్లు, మెడికో సోషల్ వర్కర్లు, సైకాలజిస్టులు, ఉపాధ్యాయుల అవగాహన పెంచుకుని తెలియని వారికి తెలియజెప్పాలన్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు తమ తల్లిదండ్రులు సుశీలమ్మ, శ్రీనాథరావు పేరిట శ్రీనాథ సహృదయ సాహితీ పేరిట సంస్థను స్థాపించి పదిలం పశుహృదయం అనే పుస్తకాన్ని ముద్రించినట్టు తెలిపారు. ఇందులో గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, ఎలా గుర్తుపట్టాలి, ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు తదితర అంశాలతో అందరికీ సులువుగా అర్థమయ్యేలా సరళమైన భాషలో సమగ్రమైన సమాచారం అందించినట్టు చెప్పారు. ఈ రోజు ఏర్పాటు చేసిన పోస్టర్ ప్రదర్శన ద్వారా గుండె పనితీరుపై అవగాహన పెంచుకుని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. ఈరోజు బాలల దినోత్సవ సందర్భంగా చిన్నపిల్లల్లో ఉండే గుండె జబ్బుల గురించి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ప్రతి 1000 మంది జనాలలో దాదాపు 8 మందికి గుండె జబ్బులతో పుడతారు. వాళ్ళలో చాలామందికి ఏదో రకమైన ఆపరేషన్ జరిగితే కానీ వాళ్ళు సాధారణమైన జీవితం గడపకుండా ఉండలేదు. అయితే ఈ చిన్నపిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవడంలో సంఘంలో ఉన్న అనేక మందికి డాక్టర్లు, నర్సెస్, టెక్నీషియన్స్కే కాకుండా మెడికో సోషల్ వర్కర్సు, టీచర్సు అందరికీ కూడా ఈ జబ్బుల పట్ల, ట్రీట్మెంట్ పట్ల అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో చాలా సరళమైన తెలుగులో మరి ఆంగ్లంలో ఈ పోస్టర్ ఎగ్జిబిషన్ పెట్టాము. ఇది ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి చదువుకుంటున్న అనేక మంది పిల్లలకి, అలాగే సాధారణ ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన కార్డియాలజీ హెచ్ఓడి, సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం.